అందరూ అనుకున్నట్లుగానే మరొకసారి అల్కరాజ్ వర్సెస్ సిన్నర్ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్లో తలపడబోతున్నారు. అలాగే యుఎస్ హాట్ ఫేవరెట్ అయిన అనిసిమోవా బ్యాక్ టు బ్యాక్ ఫైనల్స్ ఆడబోతుంది. అలానే సబ్లింకా హ్యాట్రిక్ ఫైనల్ ఆడబోతుంది ఆఫ్టర్ సెరీనా విలియమ్స్ తర్వాత. సో ఇలాంటి మరెన్నో విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీఎస్ వ్లాగ్స్. ఫస్ట్ మ్యాచ్ జకోవిక్ వర్సెస్ అల్కరాజ్. సో అల్కరాజ్ దెబ్బకి జకోవిక్ వెలవెల్లాడిపోయాడు అండ్ మేబీ అతను థర్డ్ సెట్ అయితే టోటల్గా గ్యాస్ అవుట్ అయిపోయాడు. సో ఈ విషయం అతనే చెప్పాడు. మేబీ వీళ్ళ స్టాండర్డ్ లెవెల్కి ఇప్పుడున్న ఆయనకున్న ఏజ్ కానీ లేదంటే ఆ ఫిట్నెస్ లెవెల్స్ కానీ కొంచెం తగ్గినట్టు ఆయన చెప్తున్నాడు. అండ్ కానీ 25th టైటిల్ కోసం ఇంకా పోరాడతాను అని చెప్పడం చాలా మంచి విషయం. మేబీ లెట్స్ సీ, మేబీ ఏమైనా టాక్టిక్స్ చేంజ్ చేసి సో ఈ బిగ్ 2 మనకి ఇప్పటి వరకు మనకి బిగ్ 3 అన్న వాళ్ళు, సో ఈ జనరేషన్కి ఓన్లీ బిగ్ 2 ఉన్నారు. సో అల్కరాజ్ వర్సెస్ సిన్నర్, వీళ్ళని కొట్టేవాళ్ళు, వీళ్ళని కొట్టి ఆ థర్డ్ ప్లేస్ కైవసం చేసుకునే ప్లేయర్ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే ఈ కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. లైక్ ఇది ఎలాగంటే ఫెడరర్ అండ్ నడాల్ టెన్నిస్ని శాసిస్తున్నప్పుడు జకోవిక్ నేనున్నా నాయనమ్మ అంటూ వచ్చినట్టు మనకి జకోవిక్ వాళ్ళిద్దరిని బీట్ చేసి 24 గ్రాండ్ స్లామ్స్ కొట్టాడు. సో ఇట్లా సిన్నర్ అండ్ అల్కరాజ్ శాసిస్తున్న టెన్నిస్ని థర్డ్ ప్లేయర్ ఎవరైనా రాగలరా? సో వస్తే ఎవరు వస్తారు అనుకుంటున్నారు అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేనైతే మేబీ ఫొన్సెకా ఏమన్నా చేస్తాడా, లేదంటే సాషా జెడ్వెరవ్ అతను ఏమన్నా 1-2 గ్రాండ్ స్లామ్లు ఏమన్నా కైవసం చేసుకుంటాడా అనేది చూస్తున్నాను. మేబీ యంగ్లో అయితే మేబీ ఫొన్సెకా మేబీ ఐ థింక్ ఫ్యూచర్లో వీళ్ళిద్దరికి ఏమైనా షాక్ ఇస్తాడా అనేమో నేనైతే అనుకుంటున్నాను. లేదా ఏమైనా మీకు ఎవరైనా తెలిస్తే ఆ పేరుని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో సెకండ్ మ్యాచ్ సిన్నర్ వర్సెస్ అగర్. సో అగర్ తన బెస్ట్ ఫామ్లో ఉన్నాడు. తనకి 4th సెట్లో చాలా ఛాన్సులు వచ్చినాయి బ్రేక్ చేయడానికి సిన్నర్ సర్వ్ని, కానీ అతను వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సో దానివల్ల అతను మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. కానీ సిన్నర్ ఈ గ్రాండ్ స్లామ్లో 3.5 అవర్స్ ఆడాడు. సో ఇంతవరకు అతను 3 అవర్స్ పైన అంతగా ఆడినట్టు ఏం లేదు. అన్ని ఫటాఫట్ లైక్ 1.5 or 2 అవర్స్ లోపల అన్ని క్లోజ్ చేశాడు సెమీఫైనల్స్ వరకు. కానీ సెమీఫైనల్స్లో అతనికి కొంచెం గట్టి పోటీ వచ్చింది అగర్ నుంచి. అండ్ ఫైనల్స్లో చూద్దాం అల్కరాజ్ ఎలాంటి పోటీ ఇస్తాడు సిన్నర్కి. సో మనకి సిన్నర్ అనేవాడు ఏ రోబోట్ లాగా ఆడుతున్నాడు అండ్ అల్కరాజ్ పులి, గ్రౌండ్లో పులిలా పరిగెడతాడు. అండ్ లెట్స్ సీ, సో పులి గెలిచిద్దా లేదా ఏ రోబోట్ గెలిచిద్దా అనేది మనం చూద్దాం. అలానే ఉమెన్స్లో సబ్లింకా మరొకసారి యుఎస్ ఓపెన్ ఫైనల్స్ ఆడబోతుంది. అది హ్యాట్రిక్ అయింది. ఆఫ్టర్ సెరీనా విలియమ్స్ తర్వాత సబ్లింకానే వరుసగా 3 సార్లు యుఎస్ ఓపెన్ ఫైనల్స్ ఆడబోతుంది. అండ్ ఆల్ ద బెస్ట్ టు హర్. అండ్ అలానే అనిసిమోవా సో లాస్ట్ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్లో 6-6తో ఓడిపోయింది. సో ఆమె మళ్ళీ ఫైనల్స్లోకి వచ్చింది అండ్ ఆమె యుఎస్ సిటిజన్. సో ఈ మ్యాచ్లో ఆమెకి ఫుల్ సపోర్ట్ ఉండిద్ది. సో లెట్స్ సీ, సో ఈ సపోర్ట్తో ఆమె యుఎస్ ఓపెన్ని కైవసం చేసుకునిద్దా లేదా సబ్లింకా మరొకసారి గ్రాండ్ స్లామ్ గెలుచుకొని ఛాంపియన్గా అవతరించిద్దా అనేది మనం చూద్దాం. అలానే డబుల్స్లో టౌన్సెండ్ ఫైనల్స్లో ఓడిపోవడం జరిగింది. అండ్ యూకే బాంబ్రీ ఇండియన్ డబుల్స్ ప్లేయర్, అతను సెమీఫైనల్స్లో ఓడిపోవడం జరిగింది. సో మరొక వీడియోతో ఫైనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సైనింగ్ ఆఫ్, మీ లింగినేని సబరీష్.